విడారు. ఇక ఇప్పుడు ఆయన పైన మెటు ఏ పార్టీలో చేరబోతున్నారనే క్వశ్చన్ కు నో కామెంట్ అన్నట్లుగా రియాక్ట్ అవుతూ వచ్చారు జీవన్ రెడ్డి. బీజేపీ నుంచి ఆహ్వానం అందింది, కారు పార్టీ పిలుస్తోందంటూ చెప్పుకొచ్చారు తప్ప ఏ పార్టీలో చేరేది ఇప్పటిదాకా బహిర్గతం చేయలేదు. అయితే ఆయన అడుగులు కారు వైపే పడుతున్నాయనే టాక్ నడుస్తోంది. ఏప్రిల్ 10న కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారట. రాష్ట్రంలో అధికార పార్టీని వీడిన ఆయన కేంద్రంలోని అధికార పార్టీని కాదనుకొని ప్రతిపక్ష పార్టీలోకి ఎందుకు చేరబోతున్నారు? ఇందుకు మేజర్ రీజన్స్ ఏంటి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కడం ఖాయమా? ఏప్రిల్ 10న జగిత్యాలలో బహిరంగ సభకు ప్లాన్. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారా? బీజేపీ ఆహ్వానాన్ని కాదని బీఆర్ఎస్ వైపు చూడడానికి రీజన్ ఏంటి? ఆ 3 కారణాలే జీవన్ రెడ్డిని కారెక్కిస్తున్నాయా? 4 దశాబ్దాలకు పైగా హస్తం పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తారు అనేది సస్పెన్స్ గానే ఉంచుతూ వచ్చారు. మీడియా సమావేశాల్లో అన్ని అంశాలపై రియాక్ట్ అయినా ఏ పార్టీలో చేరుతారో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు జీవన్ రెడ్డి. కానీ ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకుంటారని టాక్ నడుస్తోంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో సభ పెట్టేందుకు 15 ఎకరాల స్థలాన్ని పరిశీలిస్తున్నారట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు రేపో మాపో జగిత్యాలకు వెళ్లనున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జీవన్ రెడ్డికి బీజేపీ నుంచి కూడా ఆహ్వానం అందింది. స్వయంగా స్థానిక ఎంపీ అరవిందే ఆయనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారట. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్ బీజేపీలోకి వస్తే ఉత్తర తెలంగాణలో తమకు ఎంతో ప్లస్ పాయింట్ అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి కూడా అరవింద్ తీసుకువెళ్లారని అంటున్నారు. అయితే బీజేపీ నుంచి అందిన ఆహ్వానానికి జీవన్ రెడ్డి పాజిటివ్ గా రియాక్ట్ కాలేదని తెలుస్తోంది. బీజేపీ కన్నా బీఆర్ఎస్ లోకి వెళ్లడమే బెటర్ అని భావించారట. జీవన్ రెడ్డి కారెక్కాలని డిసైడ్ కావడానికి 3 కీలక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. జీవన్ రెడ్డి ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన సెక్యులర్ వాది. పైగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు ఎక్కువ. ఆయనకు మొదటి నుంచి మైనారిటీ ఓటు బ్యాంకు అండగా ఉంటూ వస్తోంది. ప్రధానంగా ఈ కారణంతోనే జీవన్ రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదని అంటున్నారు. పైగా జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ కారు పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. దీంతో జగిత్యాలలో బీఆర్ఎస్ కు నాయకత్వ లోటు ఉంది. జీవన్ రెడ్డికి కూడా జగిత్యాల అసెంబ్లీ సీటులోనే ఎక్కువ పట్టున్నట్లు చెప్తూ ఉంటారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఆయన తన మనుషులను ఇండిపెండెంట్లుగా బరిలో నిలిపి సత్తా చాటగలిగారని అంటున్నారు. వీటన్నింటితో పాటు గులాబీ బాస్ కేసీఆర్తో జీవన్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి బైపోల్లో బరిలో దిగినప్పుడు ఆయనపై జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. అయినా ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేసుకోలేదు వీళ్ళిద్దరూ. పైగా తెలంగాణ వాదిగా బలమైన వాయిస్ వినిపించేవారు జీవన్ రెడ్డి. గతంలో ఇద్దరూ టీడీపీలో పనిచేసిన నాయకులు కూడా. పైగా అటు బీఆర్ఎస్ కు ఇటు జీవన్ రెడ్డికి ఇప్పుడు టార్గెట్ రేవంత్ రెడ్డే కావడం కూడా జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరేందుకు మరో కారణంగా మారిందట. జీవన్ రెడ్డి కారెక్కితే ఆయన సీనియారిటీని గౌరవిస్తూ గతంలో కేకే నిర్వహించిన పార్టీ సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇచ్చేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమైందనే టాక్ నడుస్తోంది. ఇక నిన్న మొన్నటిదాకా నిజామాబాద్ పార్లమెంటు వ్యవహారాలన్నీ కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత కనుసన్నల్లోనే సాగేవి. ఇప్పుడు ఇందూరు ఎంపీ టికెట్, జగిత్యాల ఎమ్మెల్యే సీటు కూడా జీవన్ రెడ్డి చెప్పిన వారికే ఇచ్చేందుకు కూడా కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కారెక్కేందుకు అంతా సిద్ధమైందన్న టాక్ వినిపిస్తోంది. ఇక జీవన్ రెడ్డి చేరిక సభకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరవుతూ ఉండడం ఇంకా ఆసక్తి రేపుతోంది. 2004లో కాంగ్రెస్తో పొత్తులో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ బరిలో దిగారు. అప్పుడు జగిత్యాలలో తొలిసారిగా కాంగ్రెస్ నేతగా జీవన్ రెడ్డి, గులాబీ బాస్గా కేసీఆర్ సభా వేదికను పంచుకున్నారు. ఇద్దరూ బంపర్ విక్టరీ కొట్టారు.
ఇప్పుడు మరోసారి రాబోయే ఎన్నికలకు ముందు జగిత్యాల వేదికగా జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా కేసీఆర్ సమర భేరీ మోగిస్తారని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న గులాబీ బాస్ ఈ సభ తర్వాత ఇక ప్రజాక్షేత్రంలోకి దిగుతారని, మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా సభలు నిర్వహిస్తారని చెప్తున్నారు. జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ కు ఎంత ప్లస్ పాయింట్ గా మారుతుందో, కారెక్కితే తన లక్ష్యం నెరవేరుతుందన్న జీవన్ రెడ్డి అంచనాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.